తారక్ అన్నకి రోగం వచ్చిందా? ఎయిడ్స్ వచ్చిందా? అని చెప్పి ఫ్యాన్స్‌లో అయితే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఏం జరిగిందో విషయాల్లోకి వెళ్దాం. యాక్చువల్లీ తారక్ అన్న ప్రతి సినిమాలో కూడా లుక్స్ అనేవి చాలా బావుంటాయి. 'జనతా గ్యారేజ్' గానీ, 'అరవింద సమేత' గానీ, 'నాన్నకు ప్రేమతో' సో, వన్ ఆఫ్ ద యూనిక్ లుక్స్ మెయింటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్‌లో వస్తున్న 'డ్రాగన్' అనే సినిమాకి అసలు ఎందుకు ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నారో, ఎందుకు సన్నంగా అయిపోయారో, ఆ గెడ్డం ఏంటో అసలు కంప్లీట్‌గా మనిషైతే పాడైపోయి ఏదో ఎయిడ్స్ పేషెంట్, హెచ్ఐవీ పేషెంట్ ఉంటారు చూడండి. అలా అయితే తయారయ్యాడనమాట. ఫ్యాన్స్‌కైతే ఇది అస్సలు నచ్చట్లేదు. రీసెంట్‌గా 'మలబార్ గోల్డ్స్' అనే ఒక అడ్వర్టైజ్‌మెంట్‌లో ఈ రకంగా దర్శనమిచ్చాడు. చాలామంది అనుమానాలు వ్యక్తం చేసేదేంటి అంటే, ఈ సినిమా జరగక ముందే తారక్ అన్నకి ఏమైనా హెల్త్ అప్డేట్ ఏమైనా మారిందా? కానీ విషయం ఏంటంటే గైస్ నేను చెప్తున్నాను వినండి. అసలు తారక్ అన్న లుక్స్ మీద ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే తారక్ అన్న యాక్టింగ్ మీద ఎంత శ్రద్ధ పెడతాడో లుక్స్ మీద కూడా అంతే శ్రద్ధ పెడతాడు. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన లుక్స్ అనేవి కావాల్సొస్తాయి. అందుకే ఈ సినిమాకి 'డ్రాగన్' అనే సినిమాకి ఒక చారిత్రాత్మకమైన సినిమా. దీనిలో తారక్ అన్న గ్యాంగ్‌స్టర్‌లా కనిపించబోతున్నాడు. అందుకే ఈ టైప్ ఆఫ్ లుక్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. అంతే తప్ప ఎవరెవరో యాంటీ ఫ్యాన్స్ చెప్పే మాటలైతే మీరు అస్సలు వినకండి. ఎందుకంటే తారక్ అన్నకి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. 'త్రిబుల్ ఆర్' సినిమా చేసినా సరే చాలా వరకు క్రెడిట్ అయితే చరణ్ గారికి అయితే వెళ్ళిపోయింది. అందుకే ఈసారి అలాంటి మిస్టేక్ జరగకూడదు అని చెప్పి క్రెడిట్ మొత్తం నాకే రావాలి, నేనే కనిపించాలి అని చెప్పి చాలా చక్కగా వర్కౌట్ చేస్తున్నాడు. చాలా చక్కగా యాక్టింగ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా గైస్ సినిమా అయితే చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. మన ప్రశాంత్ నీల్ గురించి కూడా తెలిసిందే కదా! వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ 'కేజీఎఫ్', 'సలారు' సో, చాలా బాగా చూపిస్తాడు హీరోలని. ఎంత ఎలివేట్ చేస్తాడో అంత మంచి స్టోరీతో కూడా వస్తాడనమాట. సో, మీరేం టెన్షన్ పడొద్దు గైస్. మరిన్ని అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.